రేషన్ బియ్యం కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కావాలని అది ఈ నెల సందే చూస్తున్నారట. ఇంకా తప్పొప్పులున్నా కావాలనుకున్నా జూన్ 30 దాకా ఛాన్స్ ఇచ్చిండ్రు, చూసుకోరు మరి, లేకపోతే బియ్యం రావు. సరేగాని ఇలాంటి వార్తల హెడ్లైన్స్ ఇద్దాం. సవాల్ మీద చర్చకొచ్చిన లీడర్లు, నీళ్లు దాగి చల్లగైండ్రు సార్లు. ఆడుల హక్కుల కోసం మీటింగ్, మొగోళ్ళకి ఇచ్చేస్తారట కోటింగ్. కొత్తగా అవుతుంది సికింద్రాబాద్ స్టేషన్, ఇప్పుడైతే సూషి మురుగుండ్రి డిజైన్. సత్తి తెచ్చిన బ్రేకింగ్ ఆర్తా, అటు దిక్కు చూసుకుంటేనేమో ఫెన్లం కనిపిస్తలేరని, ఇటు దిక్కు చూసుకుంటేనేమో ఫెన్విట్ కనిపిస్తలేరంట అని లీడర్లు కంప్లైంట్లు దరఖాస్తులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అబ్బబ్బబ్బబ్బా, ఊ అంటే చాలు లీడర్లు తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు. నువ్వు చెప్పేదంతా అబద్ధమే, దమ్ముంటే చర్చకురా, నువ్వు వచ్చినా సరే నన్ను రమ్మన్నా సరే అని సవాల్ ఇస్తుంటారు. నీ బావతో నాకు తెలియదా? ఆ పనిలో నువ్వెంత తినో మొత్తం సాక్ష్యాలు నా తానున్నాయి. ఏడ చూసుకుందని చెప్పు, అడ్రస్ నువ్వే చెప్పు, టైం నువ్వే ఫిక్స్ అయ్యి, ఇద్దరం కోసం తాడో పేడో తెలుసుకుందాం దా అని ఇంకో లీడర్ గల్లెగిరేస్తాడు. నేను ముక్కు నేలకు రాస్తా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను గుండు గిక్కించుకుంటా. ఇట్లా చిన్నగుండయి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇవి విన్న పబ్లిక్ అబ్బా ఇక ఏమో జరుగుతుంది రాబాయ్ అని అనుకుంటారు. కానీ ఏం జరుగుతుంది? ఆయన రాడు, ఈయన వాడు. నా చిన్నప్పటి సంధి చూస్తుంది ఇటువంటి లీడర్లను. కానీ ఫస్ట్ టైం ఇద్దరు లీడర్లు సవాల్ మీద చర్చకొచ్చిండ్రు. దమ్మున్న లీడర్లు అంటే గీళ్ళు. గీ అన్న పేరు వంశీచంద్ రెడ్డి, షేయి గుర్తు ఎమ్మెల్యే. ఈసారి పేరు నిరంజన్ రెడ్డి, కారు గుర్తు లీడర్. ఇద్దరిది పాత పాలమూరు జిల్లానే. అయితే నిన్న మొన్న కల్వకుర్తి ప్రాజెక్టు నీళ్ల ముచ్చట మీద లీడర్ల నడుమ పంచాయతీ ముదిరి సవాల్ చేసుకునే కాడికొచ్చింది. గిన్ని నీళ్ళు వస్తున్నాయి అని ఈయన, కాదు ఎక్కువ వస్తున్నాయి అని ఆయన. ఇట్లా బాగానే నడిచింది. ఇక ఇవాళ ఉరుములేని పిడుగు లెక్క ఇద్దరు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తేలిండ్రు. పక్కకే కూర్చొని చర్చను చురువు చేసిండ్రు. మొదలు వంశీచంద్ అన్న చెప్పుకొచ్చిండు. 37,000 ఎకరాలని ప్రభుత్వం తొలగించడం జరిగింది. దీని ద్వారా మా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మాట్లాడుతున్నంత సేపు ఇంట్రెస్ట్ గిన్నాడు నిరంజన్ రెడ్డి సారు. అటెంక ఆయన సురువు చేసిండు. మీరే 30, 40 ఒక ప్రాజెక్టు తీసుకొని చేసి ఇవాళ ఇప్పుడు మీరు చేసిన తప్పిదాన్ని సరిదిద్దే పనిలో మేమున్నాం. మొట్టమొదటి ప్రభుత్వ ఉద్దేశం నీళ్ళివ్వని ఉద్దేశం ఉంటే ప్రభుత్వం దోషైతుంది. ఈ నీళ్ళ లెక్కలు మనకంత ఈజీగా అర్థం కావు, కానీ ఈ ఇద్దరు లీడర్లనైతే మనం తారీఫ్ చేయాల్సిందే. ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిపోయిండ్రు అనేది కాదు. ఒట్టిగానే ఎవరి కాలు ఎగురు కంటే పక్క కూర్చొని మాట్లాడుకుంటే కొంతైనా నిజాలు బయటకు వస్తాయి కదా. ప్రారంభించిన వారిని, కొనసాగించిన వారిని అందరిని కూడా అప్రిషియేట్ చేస్తూ అందరం కలిసి తెలంగాణ దశచామలం అయ్యేటట్టుగా చేస్తున్నాం. ఇంకెన్నాళ్ళు మనకి బానిస బతుకులు. గిన్నెలు తోమి సబ్బులు లెక్క మన చేతులు అరిగిపోతున్నాయి. బట్టలు ఉతికి మనం బక్కగైతున్నాం. ఎగిలి వారంగా లేవాలే, అందరు కొండి పెట్టాలి, సద్దులు కట్టాలి, నీళ్ళు ఎచ్చబెట్టాలి. కానీ మనం సలిబువ్వ తినాలి, మళ్ళా పొద్దుకి అందరు కొండి పెట్టాలి. సావిత్రి, ఈ మాటలు వెనకటి సంది మాట్లాడుతున్నావు కానీ అసలు ముచ్చట ఏందో చెప్పు అని అంటుండ్రా. సరే కానీ మరి ఆడోళ్లను ముంగటికి తెస్తేందుకు విజయవాడలో 3 రోజుల మీటింగ్ సురువైంది. అలా ఎంకన్న, చంద్రన్న, కోడెల శివన్న దీపాలు ముట్టించి కార్యం సురువు చేసిండ్రు. మనోళ్లే కాకుండా బయటి దేశాలకెళ్లి 1200 మంది మహిళా లీడర్లు వచ్చిండ్రు. రాజకీయాలు, వ్యాపారాలు, డాక్టర్లు, టీచర్లు, ఆటలు, పాటలు, సినిమాలు, పబ్లిక్ సేవ చేసుట్ల పేరువైన మహిళలంతా ఒక్కతాన కలిసే వరకు ఒక పండుగ లెక్కనే అనిపించింది. మహిళల హక్కులు, చదువులు, కొలువులు, వాళ్ళ మంచి చెడ్డల మీద వచ్చినోళ్ళంతా స్పీచ్లు దంచిండ్రు. ఇక మన తెలంగాణకెళ్ళి ఎంపీ కవితక్కను పిలిచిండ్రు. మన నాన్నలు చెప్తా ఉంటారు, మా భార్య మహారాణి, మా ఇంటికే మహారాణి అని చెప్తారు. ఇంటికే మహారాణి అని చెప్పినామా లాస్ట్కి వంటింటికి మహారాణి అవుతుంది. సరే వంటింటికి మహారాణి కదా, మరి వంటిల్లంతా మనదే అనుకొని వంటింట్లోకి వెళ్తే వంటింట్లో ఉండే పాత్రల మీద కూడా నాన్న పేరే కనపడుతుంది తప్ప అమ్మ పేరు ఎక్కడ కనపడదు. ఆడోళ్లను ముంగటికి తెచ్చే ముచ్చట్లా ఇంకో 2 రోజులు మాట్లాడుకుంటారు. ఇక వచ్చినోళ్ళంతా అమరావతి కొత్తపట్నం ఎట్లా కడుతుండ్రో చూసేస్తుండ్రట. అటెన్షన్ ప్లీజ్, కృపయా ధ్యాన్ దే.
దయచేసి వినండి. రైలు నంబర్ 170115 విశాఖ ఎక్స్ప్రెస్ అరగంట ముందే వచ్చి ఉన్నది. రైల్వే స్టేషన్లో సినిమా చూస్తున్న ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి, వచ్చి బండి ఎక్కవలసిందిగా. మీరు స్టేషన్ అందాలు చూడడంలో బిజీగా ఉండడం వల్ల దొంగలు మీ వస్తువులను దొంగలించగలరు, జాగ్రత్త. ఇప్పుడు మా సిబ్బందికి ఒక సూచన, ప్లాట్ఫామ్ నంబర్ 3 మీద 4వ స్తంభం దగ్గర ఏసీ పనిచేయడం లేదని ఇప్పుడే ఫిర్యాదు అందినది. త్వరగా వెళ్ళి బాగు చేయగలరు. థ్యాంక్ యూ. సూపర్ ఉన్నాయిలే డిజైన్లు. ఏంది గాలి మోటార్ డిపో నక్షలు అనుకుంటురా? కాదు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త డిజైన్లు. మొత్తం స్టేషన్ తరికే మారబోతుంది. 282 కోట్లు ఖర్చు పెట్టి ఖతర్నాక్ స్టేషన్ కట్టిస్తుండ్రు. అద్దాల మేడలు, పాలిస్ బండలు, నున్నటి రోడ్లు, మెత్తటి కుర్చీలు, గోడలకు పలక టీవీలు, షమక్కుమనే చెత్త అంటే ఏందో తెలియని ప్లాట్ఫాము, ఏసీ వెయిటింగ్ హాలు, ఏక్ నంబర్ హోటళ్లతోని కలకల్లాడుతుందట. నక్షలు చూస్తుంటేనే కళ్ళు జిగేల్మంటున్నాయిలే. ఇక కట్టినాక లోపట్టుకోతే మనం హైదరాబాద్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అని పరిశాన్ అవుడు పక్క. ఇప్పుడంటే ఆత్రం మురికి రైలు బండి ఎక్కుతాం. ఇక రేపు స్టేషన్ అందాలను చూస్తందుకన్నా అర్ధగంట ముందే పోతాం. రైలొచ్చి కూతబెట్టినా స్టేషన్ ఇడిచిపెట్టి పోపుతే కాదేమో. ఆగో అంత ముద్దుగా సింగారిస్తారట. మరి పనులు కూడా జల్దిగానే షురువు చేస్తారట. మన కోసం గింత మంచి స్టేషన్ కట్టిస్తుండ్రంటే ఆఫీసర్లను తారీఫ్ చేయాల్సిందే. కానీ అద్దాల మేడలు కట్టినాకనన్నా రైలు బండ్లను టైంకు నడుపురి సార్లు. మా సత్తిగాడు పొద్దుగాలనే అక్క నీకు ఇలా బ్రేకింగ్ ఆడితే చెప్తా అని పోయిండు. ఏం బ్రేకింగ్ తెచ్చిండో ఏమోయుడు. సత్తిగా ఏదిరా బ్రేకింగు? హలో, ఇది పరిస్థితి గమనించుకున్నట్టయితే మాఫటీలోనే తేలిపోతుంది అనుకుంటే తెల్లారినాక కూడా అదే పరిస్థితి క్యాంటీన్ అవుతున్నది. మనం ఎటువంటి పరిస్థితి కూడా చెప్పలేకపోతున్నాం. ఏం తెగుతలేదు, ఏం ముడి పడతలేదు, కొసరి చెప్తున్నావేంద్రా? మరి కొట్లాట చూసుకున్నట్టయితే ఎవరికి ఎంతగానో బలం ఉన్నది, ఎవరు జిమ్ కోతున్నారా, లేకుంటే కరాట నేర్చుకుంటున్నారా, లేకుంటే కుంఫు నేర్చుకున్నారా అనే విషయం మనకు తెలుస్తలేదు. మరి కుర్చీలు ఇరిగిపోతాయా, టేబుల్ ఇరిగిపోతాయా కూడా పరిస్థితి మనకు తెలుస్తలేదు. రే కొంపదీసి నువ్వు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కుస్తీల పోటీల సినిమాలు చూసొచ్చి రిపోర్టింగ్ చేస్తున్నావా ఏంది? ఏ గవ్వెం పోటీలక్క, అంతగానే ఎక్కువ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. పరిణామం చూసుకున్నట్టయితే తువ్వాల చెప్పు తీసుకొని కొట్టుకున్నంత పని అయింది. కుస్తీల పోటీ కాదంటావు, బ్రేకింగ్ అన్నా బేజా తింటావు. నువ్వు సపరేట్గా మైక్ బంద్ పెట్టు. ఇదే కలర్ అయితే అటూర్కా ఇటూర్కా చెప్పిందే 10 మాటలు చెప్తున్నారు. ఎవరేం చెప్తున్నారో కూడా అర్థమైతలేదు. నేనేంటి ఇంత దూరం పెట్టినా? హలో దోమకు పెత్తనం ఇస్తే తెల్లని దాగా ఉట్టిందట. ఈయనకి మైక్ ఇస్తే పొద్దంతా చెప్తాడు. చిన్న చేపట్ల తెలిసిపోతుందేమో అనుకుంటే దినాలే పట్టేటట్టున్నది. మరి ఎవరు పక్షవాతాన సైడ్ ఉన్నారో తెలిసిన పరిస్థితి లేదు. నాకు తెలిస్తే నీకు చెప్తా. పక్షవాతం కాదురా, పక్షాన. అయినా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అటు దిక్కు చూసుకుంటేనేమో ఫెన్లం కనిపిస్తలేరని, ఇటు దిక్కు చూసుకుంటేనేమో ఫెన్విట్ కనిపిస్తలేరంట అని లీడర్లు కంప్లైంట్లు దరఖాస్తులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఓహో, తమిళనాడు రాజకీయాల గురించారా నీ రిపోర్టింగు? అవునక్క, తమిళనాడు ముఖ్యమంత్రి సిన్నమ్మనా, లేకుంటే ఫిల్లి లేకుండి ఫులి లెక్కైన సెల్వం సారా? నువ్వే బ్రేకింగ్ ఆడతా చెప్పక్క. ఇదెక్కడ కథరా? మంచిగానే ఉన్నావు పో. బ్రేకింగ్ ఆడతా నువ్వు చెప్పి నువ్వు ఉరుకులాడి నన్ను చెప్పమంటున్నావేంది నువ్వు? అవ్వక్క, గవర్నర్ విద్యార్థి సాగర్ రావు బ్రేకింగ్ ఆడతా చెప్తాడేమనుకుంటే ఆడతా కొండపోయి ఢిల్లీలో దాచిపెట్టింది ఏంటిదక్క? నేనేం చెప్పాలి? ఎమ్మెల్యేలు ఎవరింట్లో దాచుకున్నారో, ఎవరు కిడ్నాప్ చేసిండ్రో తమిళ జనాలకే ఎరకైతలేదురా. అక్క ఎల్ఎంఎల్ అందరిని మొత్తం దోల్కపోయి గంప కింద అమ్మిరంట అక్క, కోలలేక. కాస్తతి బస్సులలో పెద్ద హోటల్కి తీసుకుపోయి ఆడాళ్ళకి రాజభోగాలు చేస్తుండ్రట తెలుసా? అక్క ఒక ఎల్ఎంఎల్ బస్సులో దోల్కపోతుంటేనైతే నా కొంటేళ్ళకి వస్తుందంట అని దిగిందట. ఒకటే ఉరుకుతున్నాడంట. ఇక మస్తు జోక్ వచ్చిందంట. అవునక్క, ఎందుకు దాచిపెడుతురు ఇంతకైతే? ఎందుకంటే ఇక చూడు, నా దిక్కు గింత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తే వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు కదా. నేను కూడా ఎల్ఎంఎల్ అందరిని పిలిచి మన చేనుకాడ యాటను కోసి దావ తీస్తా. ఎల్ఎంఎల్ అంతా వస్తారు, అప్పుడు నా దిక్కే ఉన్నారంటానంట. నేనే ముఖ్యమంత్రినా? నీకెందుకు ఇస్తారా? నీకేం పతారు ఉన్నదని పలుకుబడి ఉన్నది ఏమన్నా? లీడర్లు పదవి కోసం ఏమైనా చేస్తారా? నీకేం తెలియదు. పన్నీర్ సార్ రాజీనామా పెట్టింది కదక్క, అమ్మ ఆత్మ కళలోకి వచ్చి చెప్పిందంట, నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలి, నువ్వే పార్టీని కాపాడాలంట అనే వరకు తెల్లారి మస్తు కన్నీరు పెట్టుకున్నంట అక్క. అవును సత్తి, బల్మీట్కి చిన్నమ్మనే రాజీనామా పెట్టించిందట ఆమె సీఎం కావాలని. అక్క కురిసే ఆస్తుకు లేదా, లేకుంటే సెల్వం సార్ గాచారం మంచిగా లేరా? ఎవరు లేపినా కానీ లేచి ఉరుకుతున్నాడు. ఏమోరా సత్తి, అసెంబ్లీలో ఇద్దరు బలం నిరూపించుకుంటామని గవర్నర్ సార్కి చెప్పిండ్రట. చూడాలా మరి ఏం జరుగుతుందో.
ఎవరు ముఖ్యమంత్రి అవుతారంట రూపాయి సిక్క తీసి సిత్తుబోతు వేసినాక ఒక ఫార్ సిత్తు పడ్డరి, ఇంకో ఫార్ బొత్తు పడ్డరి, ఇంకో ఫార్ జేబులో పడ్డరి. ఎవరైతారక్క? ఒక ముచ్చట చెప్పు సత్తి, చిన్నమ్మైనా సెల్వం సార్ ముఖ్యమంత్రి అయినా మనకచ్చేదే ఉన్నదిరా. ఆ పనికిరాని ముచ్చట అయితే బుచ్చన్న సార్ గంతగానం ఎందుకు మొత్తుకుంటున్నాడు? చీకట్ల ఆర్తలు చెప్పే సంగప్ప సార్ ఎలుగులకు వచ్చి చెప్తున్నాడు. ఏం జరుగుతున్నదో ఎరక చేసుకోవాలి మొత్తము. మైకు వట్టి చెప్పుడు ఇలేకర్ల లస్కెనం, ఏది పడితే అదే ఇనుడు జనాల కోరిక. ఏమో సత్తి, అమ్మ ఆత్మ నాయం బడా అని సెల్వం సారు, లేదు అమ్మ ఆశయం నాయం బడా అని చిన్నమ్మ. మరి ఆశయం గెలుస్తుందో ఆత్మ గెలుస్తుందో చూడాలి మనం. పన్నీరు అంటే హోటల్లో దొరికే పాలక్ పన్నీర్ అనుకుంటున్నారా? పన్నీరు సెల్వం రా. కెమెరామెన్ రాజేష్తో సత్తిగాడు వీసిస్కు న్యూస్. మనం అనుకుంటాం కానీ ఒక నోటు తయారు చేయాలంటే ఎంత కష్టం. డిజైన్లు చేసేందుకే కొన్ని నెలలు పడుతుందట. గాంధీ తాత నవ్వు తగ్గద్దు, రంగు ఎక్కువ కావద్దు, నడిమిట్ల పల్సటి తీగ పెట్టాలి, 4వ సింహం బయటికి కనబడద్దు, కానీ కనబడని గుర్తులు ఉండాలి, నోట్లన్నీ ఒకటే సైజులు ఉండాలి, పెద్దసారి సంతకం బరాబర్ ఉండాలి, 1కి 10 మాటలు చెక్ చేసుకున్నాకనే నోట్లు నచ్చు వస్తారు. ఇవేం మనకు తెలియక మనం అంటాం కదా, జల్దీ జల్దీ నా నోట్లు బయటికి తెస్తే కాదా అని దీర్ఘాలు తీసి మాట్లాడతాం. నోట్లు అచ్చు వస్తేందుకు ఆర్బీఐ ఆఫీసర్లు చెమటలు దార వస్తురు కానీ మనోళ్లకు నిమిషాల మీద పని, ఖర్చు కూడా పెద్దగా ఏమి ఉండదు. ఒక కలర్ జిరాక్స్ మిషన్, ఇన్ని తెల్ల పేపర్లు కట్ చేస్తేందుకు కత్తరా, 2000 నోటును మిషన్లో పెట్టా జిరాక్స్ తీయ్యా, అల్కటి పని. మళ్ళా పని ఎందుకు అని దబ్బ 35 లక్షల రూపాయలు అచ్చుపోసి ఇంటినే దొంగ నోట్ల బ్యాంకు చేసిండ్రు. అమ్మో 35 లక్షలా అని నోరు తెరవకుండ్రి, ఉత్త 1750 నోట్లే. మరి వీటిని మారుస్తేనే కదా ఒరిజినల్ నోట్లు చేతిలో పడేది. ఎట్లా ఇడిపియాలో ఇక మధ్య తెలిసిన వాళ్ళని 2 ఇంజనీరింగ్ పోరగాళ్ళతో బేరం మాట్లాడుకుండ్రు. కాలేజీకి పోయి పరీక్షలు రాసి కొలువు తెచ్చుకొని మేము ఎన్నడు పైకం సంపాదిస్తామో అని అనుకున్నారో ఏమో. వైన్ షాప్లల్లా హోటళ్ళల్లా బాగానే మార్చిండ్రట. ఏ ఎండల పడి ఎంతకని తిరుగుతాం అని బాగా చెప్తా కాలేజీలున్న క్యాంటీన్ల టిఫిన్ చేసి దొంగ 2000 నోటు ఇచ్చి 1950 ఒరిజినల్ నోట్లను పట్టుకోపోయినరు. ఆడుకోకుండా అయిపోవు, మళ్ళా ఒకడు పోయి సేమ్ ఇట్లనే ఇడిపించిండట. ఆ టైంలో హోటల్ ఓనర్ లేడు. వచ్చినాక నోట్లను పరీక్ష పట్టి చూస్తే 2 మీద ఒకటే నంబర్ ఉన్నదట. మరి అచ్చు వచ్చేటప్పుడు ఏం మిస్టేక్ అయిందో గాని పేపర్ పలుచుకుంది, ప్లస్ దాని మీద గాంధీ బొమ్మ లేదు. ఏం తెలివిరా నాయన, గాంధీ తాత బొమ్మ నోట్లను అచ్చు వచ్చిన వాళ్ళే గిరేట్ అంటే నోట్లను మార్చిన మీరు గిరేటే, తీసుకున్న వాళ్ళు ఇంకా గిరేటు. మొత్తానికైతే పోలీసు వాళ్ళకి దొరికిండ్రు. ఇట్లా పాత నోట్ల కంటే కొత్త నోట్ల మిన్నే నజర్ ఎక్కువై ఉండ్రి. దొంగ నోటు ఒక్కటి తీసుకున్నా మీ 2000 గోవిందా. మనకు తెలిసినంత వరకు కాలేజీలో ఫ్రెషర్స్ డే చేస్తారు. అదే కాలేజీ సురువైన కొత్తలా ధూమ్ ధామ్ ఒక ప్రోగ్రామ్ చేస్తారు. ఇక ఎండాకాలం సెలవుల ముంగట ఫేవరెట్ డే ప్రోగ్రామ్ కూడా అద్దరిపోతుంది. నడిమిట్ల టీచర్స్ డే, సైన్స్ డే, ఆటల డే, అదని ఇదని ఓ మస్తు చేస్తారు. కానీ ఇవే కాదు, ఇంకోటి కూడా చేసుకోవచ్చని చూపించిండ్రు వీళ్ళు. బడిలా ఆచార్య దేవో భవ అని గురు పూజోత్సవాలే చూసినాం. కానీ ఈ బడిలా మాతృదేవో భవ అని అమ్మలకు పాద పూజలు జరుగుతున్నాయి. ఒక్కళ్ళు కాదు, 2 కాదు, 350 మంది తల్లుల కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నారు పిల్లలు. అమ్మా నన్ను గన్నందుకు నీకు వందనం, కష్టపడి చదివిస్తున్నందుకు తీర్చుకోలేను నీ రుణం, రేపు పెద్దగై కొలువచ్చినా నిన్ను మర్వం అని కాళ్ళ మీద పడి దండం పెట్టిండ్రు. ముందే అమ్మ మనసు ఎన్నపూస, కన్నోళ్ళు పాద పూజ చేస్తా అంటే కండ్ల పొంట నీళ్లు గార్చిండ్రు. మంచిగా చదువు రావాలి, పెద్ద కొలువు రావాలి, పెళ్లి చేసుకొని పిల్లలతోని ఆనందంగా బతికితే అంతే చాలు బిడ్డ అని నిండు మనసుతోని దీవనార్తులు పెట్టిండ్రు అమ్మలు. ఈ రోజు తల్లి కన్న తండ్రి తల్లి ఉంటుంది అని గురువు దైవం అని చెప్పిండు సార్ వాళ్ళు మంచిగా. ఈ రోజు చాలా మంచిగా ఉంది అని మాకు సంతోషం కలిగింది. ఒయ్యిలున్న పాఠం చెప్పుడే బరువు అనుకునే సార్లున్న గీ కాలంలా కన్నోళ్ళను మర్చిపోవద్దని పిల్లలతోని గింత మంచి కార్యం చేపించిన మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు గవర్నమెంట్ కాలేజీ సార్లకు నిజంగా దండాలు పెట్టాలి. వీరు భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉన్నా మా తల్లిదండ్రులు మేము మరువము అనే ఉద్దేశంతో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అన్ని కాలేజీలలో గిట్లనే చేపిస్తే కొంతైనా కన్నోళ్ళ మీద ప్రేమలు నిలబడుతుండొచ్చు. సవాల్ మీద చర్చకొచ్చిన లీడర్లు నీళ్లు తాగి చల్లగైండ్రు సార్లు.
ఆడోళ్ళ హక్కుల కోసం మీటింగ్, మగోళ్ళకి ఇచ్చేస్తారట కోటింగ్. కొత్తగా అవుతుంది సికింద్రాబాద్ స్టేషన్, ఇప్పుడైతే సూషి మురుగుండ్రి డిజైన్. సత్తి తెచ్చిన బ్రేకింగ్ ఆర్తా. అటు దిక్కు చూసుకుంటేనేమో ఫెన్లం కనిపిస్తలేదని, ఇటు దిక్కు చూసుకుంటేనేమో ఫెన్విట్ కనిపిస్తలేరంట అని లీడర్లు కంప్లైంట్లు దరఖాస్తులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఇయ్యాలట్టుకుంటా మరి. నమస్తే.